ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలము లేఖన భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనము. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఈ తారే తూర్పు దేశం నుండి బయలుదేరిన జ్ఞానులకు సూచనగా చూపిస్తూ ఉండగా అడుగులు వేస్తూ వచ్చారు. సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ వచ్చారు. చాలాసార్లు మన ప్రయాణాలలో సొంత ఆలోచనలు వచ్చినప్పుడు మార్గం మారిపోతుంది, గమ్యం మారిపోతుంది. చేరవలసిన గమ్యస్థానానికి చేరక ఆగిపోతాను. ఒక విధంగా జ్ఞానుల ప్రయాణం కూడా ఆగిపోయే ప్రయాణంగానే అయిపోయింది. కానీ దేవుని ప్రణాళిక వేరు. ఆయన ఎంచుకుంటే, ఆయన మాటలు అందిస్తే ఎటువంటి వారి ప్రయాణమైనా ఆగడానికి వీల్లేదు. అంతఃపురానికి బయలుదేరినారు రాజుగా పుట్టిన వారిని చూస్తామని. కానీ తిరిగి వారు బయటికి వచ్చారు. ఈ బయటికి వచ్చే క్రమంలో హేరోదు రాజు చెప్పిన మాట మీరు వెళ్ళి చూడండి. దయచేసి ఆ మాట మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు. వారు రాజు మాట విని బయలుదేరినారు. ఏం మాట చెప్పినాడు? మీరు వెళ్ళి శిశువు గూర్చిన విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. కుటిలమైన మాటలు. జ్ఞానులు ఒకవేళ ఆ మాట విని బయలుదేరినారేమో, కానీ మార్గాన్ని తప్పకుండా సరియైన మార్గంలో వెళ్ళటానికి అదే తార సిద్ధంగా ఉన్నది. దేవుని ప్రణాళిక గొప్పది. అడుగులు వేస్తున్న జీవిత ప్రయాణంలో ఎక్కడైతే మనము తొలకిసలాడతామో, జారిపడిన స్థితికి వస్తామో, ఆ స్థలంలో ఆయన మాటలతో, ఆయన వాక్కుతో మనల్ని ఎన్నోసార్లు సరిచేస్తాడు, సరియైన మార్గంలో నడిపిస్తారు. జ్ఞానులు ప్రయాసపడి బయలుదేరినారు. వారు ఇష్టంగా బయలుదేరినారు. ఆ యొక్క రాజును దర్శించాలని బయలుదేరినారు. మనము కూడా మన జీవితాల్లో యేసయ్యతో నమ్మకంగా కొనసాగాలని బయలుదేరినాం. ఆయన తప్ప మరొకరు లేరు అంటూ మన యొక్క బాప్తిసము తీసుకున్న దినము నుండి అడుగులు ప్రారంభించినాం. అపవాది మన అడుగులను ఎక్కడెక్కడ మార్చాడో, ఎక్కడెక్కడ దారి మళ్లించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మళ్లించిన స్థితిలో ఉంటే నువ్వు తప్పుడు గమ్యస్థానానికి వెళుతున్నావని అర్థం. ఒకవేళ దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మకంగా వినగలిగితే, ఆయన చూపించిన మార్గంలో అడుగులు ముందుకు వేయగలిగితే నువ్వు తప్పక సరియైన గమ్యస్థానం చేరతావు. యేసయ్యను చేరుకోవడమే ప్రతి క్రైస్తవుని ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యమైన గమ్యస్థానం. ఈ ప్రయాణంలో అడుగులు అంతఃపురానికి వేయకూడదు. అడుగులు ఆయన చూపించే మార్గంలోనే కొనసాగాలి. ఆ మార్గం కష్టమైనా, ఆ మార్గంలో శ్రమలున్నా, ఆ మార్గంలో ఆటంకాలున్నా వాటన్నిటినీ అధిగమిస్తూనే అడుగులు ముందుకు వేయటానికి ఆయనను మాత్రమే ఆధారం చేసుకోవాలి. నువ్వు ఇష్టపడి యేసయ్యను అంగీకరించి కొనసాగితే ఈ కష్టాలన్నీ, ఈ జీవితంలో వచ్చే చిక్కుముళ్ళన్నీ నీకు ఏ మాత్రము నిన్ను ఆపలేవు. నువ్వు కొనసాగుతావు, యేసయ్యతో ముందు కొనసాగుతావు. జ్ఞానులు ప్రయాణాన్ని తిరిగి తారక శిశువు ఉన్న ఆ యొక్క స్థలముకు పైగా వచ్చి నిలుచుండు వరకు వారికి దారి చూపింది. వారికి అర్థమైపోయింది, ఈ తారక మాకు దారి చూపుతోందని. వారి జ్ఞానాన్ని పక్కన పెట్టినారు. అంతఃపురానికి వెళ్ళాలన్న ఆలోచనలు మై తప్పు అనుకున్నారేమో. ఇక ఆ తారను అనుసరిస్తూ వెళ్ళారు. ఎటువంటి వారైనా సరే దేవుని మాటలను అనుసరిస్తూ ఆ మార్గంలో అడుగులు వేస్తేనే నిలబడతారు. అది ఎంత పెద్దవాడైనా సరే, ఎంత జ్ఞానము కలిగిన వారైనా సరే, ఎంతగా దేవుని మాటలు గ్రహింపులో ఉన్నా సరే, వారు ఆయన అనుసరించకుండా ఎంత జ్ఞానము పెట్టుకున్నా సరే వారు దారి తప్పుతారు. జ్ఞానులు సైతము తారను వెంబడించక తప్పలేదు. దేవుని మార్గం అంత గొప్పది, ఆయన ప్రణాళికలు అంత గొప్పవి. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? ఒకవేళ
నువ్వు వెళ్తున్న సంఘాన్య, నువ్వు వెళుతున్న కాపరి మాటలనా? కాదు కాదు. మనము మన జీవితంలో వాక్యాన్ని అనుసరించాలి. వాక్యము మనకు ఏ విధంగా బోధిస్తుందో వాటిని బట్టి వినాలి. మన స్నేహితుల మాటలు బట్టి ఎవరో ఏదో చెప్పారు కాబట్టి గుడ్డిగా నమ్మి వెళ్ళటానికి వీల్లేదు. వారు చెబుతున్న మాటల్లో దేవుని మాటలైతే ఆ దేవుని మాటలు నిజముగా ఈ విధంగా ఉన్నాయా లేదా అంటూ మనము లేఖనాలను పరిశీలించి అడుగులు ముందుకు వేయాలి. లేకపోతే మనము చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాం. మన ఆత్మను మనం పోగొట్టుకున్న వారం అవుతాం. మోసకరమైన మాటల్లో ఆగిపోయిన వారం అవుతాం. అట్టి బ్రతుకుల్లో ఉండకూడదనే ఆయన మన కొరకే చక్కటి వాక్యాన్ని మన కొరకే అందించినాడు. నేనే మార్గం, సత్యం, జీవం అన్న ఆయన మాటల్ని ఆధారం చేసుకుని అడుగులు ముందుకు వేయాలి తప్ప మనం గుడ్డిగా ఎదుటివారు ఏం చెప్పినా అది వింటూ మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించడానికి వీల్లేదు. ఎంత పెద్దవారైనా సరే, నీకు ఎంత ఆత్మీయులుగా కనిపించినా సరే, వారు మాట్లాడుతున్న ప్రతి మాటను వాక్యాన్ని ఆధారం చేసుకునే బోధిస్తున్నారా అనే మాట మనం గ్రహింపులోకి తీసుకోవాలి. చాలాసార్లు స్వంత ఆలోచనలు, స్వంత తలంపులు మనల్ని మార్గం మళ్లిస్తాయి. యేసయ్య మార్గంలో కాకుండా ఈ లోకంలోని ప్రయాణంలో కొనసాగే విధంగా చేస్తాయి. అప్పుడు గమ్యస్థానాన్ని అసలు మనము చేరలేము. ఈ ఉదయకాలము మనం ఎలాంటి ప్రయాణం చేస్తున్నాం? ఎలాంటి వారంగా నిలబడుతున్నాం? మన పేరు ప్రఖ్యాతలను బట్టి మన మార్గం తప్పిపోయిన వారంగా ఉంటున్నామేమో. మనకున్న అపారమైన జ్ఞానాన్ని బట్టి నేను చెబుతుందే సరి అయినది, నేను వెళుతున్నదే సరి అయిన మార్గం అంటూ మనము గర్వపడుతున్నామేమో. ఒకసారి యేసయ్య దగ్గరికి వచ్చి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ ఆత్మీయ ప్రయాణంలో ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, ఎవరి మీద ఆధారపడాలి అంటూ ప్రశ్న వేసుకొని దేవుని సన్నిధానంలో జవాబు పొందుకొని నమ్మకంగా ఆయన్ను చేరు వరకు బలంగా కొనసాగుదాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించుగాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. మా గమ్యము నీ కొరకే, నీతోనే, నీలోనే. అయ్యా, ఆపే ప్రతి చిక్కుల నుండి మమ్మల్ని తప్పించి నీ కొరకే నిలబెట్టుకోనండి. దేవా, క్రిస్మస్ మాసంలో ఉన్నాం. యేసయ్య, నా తండ్రి, ఈ యొక్క వాక్య భాగాల్లో నా తండ్రి నువ్వు ఎవరికైతే రాసి ఉంచినావో ఆ పాత్రలను బట్టి మేము నేర్చుకోవాల్సిన పాఠాలను మాకు నేర్పిస్తున్న విధానం కొరకే వందనాలు. మేము కూడా నిన్ను మాత్రమే ఆధారం చేసుకొని గురి కలిగి కొనసాగుటకు సహాయం తెచ్చేయండి. మా స్వంత జ్ఞానము కాకుండా నీలో ఉంటూ నీ ఆలోచన చొప్పున అయ్యా, నువ్వు మా కొరకే ఏ చిత్తము స్థిరపరిచి ఉంచినావో ఆ చిత్తము నెరవేర్చబడులాగున మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి ప్రతి కార్యంలో విజయాన్ని పొందుకొని నిన్ను కలిగి కొనసాగుటకు సహాయం తెచ్చే ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.